ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాక. ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్మునేలు చూసే ఉంటారు, శ్రీరామ్ ఆటో మాల్. ఈ శ్రీరామ్ ఆటో మాల్ చాలా మంది గురించి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, అసలు శ్రీరామ్ ఆటో మాల్ అంటే ఏంది, ఎందుకు ఇక్కడ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేవి దొరుకుతాయి, ఆ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మనం సొంతం చేసుకోవాలంటే వేలంపాట్లో ఎలా పాల్గొనాలి, ఇవన్నీ ఇప్పుడు మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, శ్రీరామ్ ఆటో మాల్ అంటే ఫైనాన్స్ రంగంలోనే ఒక దిగ్గజ సంస్థ. ఈ శ్రీరామ్ ఆటో మాల్ కి ఉన్న అంటే స్టాక్ యాడ్స్ అనేవి, ఈ శ్రీరామ్ ఆటో మాల్ కి ఉన్న స్టాక్ యాడ్స్ ఆటో మాల్స్ ఏ బ్యాంకుకి లేదు. ఏ బ్యాంక్ వారైనా సరే ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ని బ్యాంక్ వారు ఫైనాన్స్ ఇచ్చిన వెహికల్ ని సీజ్ చేస్తే ఆ సెకండ్ హ్యాండ్ వెహికల్ ని తీసుకొచ్చి శ్రీరామ్ ఆటో మాల్ అనే నుంచి వేలం పాటేస్తారు. ఈ శ్రీరామ్ ఆటో మాల్ అనేవి ప్రతి జిల్లాలోనూ ఉంటాయి. మీరు వాటి అడ్రస్ తెలుసుకోవాలంటే ఈజీగా గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఏ ఏరియాలో అయితే మీరు వెతకాలనుకుంటున్నారో ఆ ఏరియా ఆటో మాల్ అనే అడ్రస్ కొడితే డెఫినెట్ గా మీకు వచ్చేసిద్ది. నేను అలాగే వెతుక్కుంటా వెళ్ళాను, నాకు రిజల్ట్ అనేది తెలిసింది, మీకు డెఫినెట్ గా తెలిసింది. ఈ శ్రీరామ్ ఆటో మాల్ లో బ్యాంకు వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చే అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఆ వెహికల్స్ ఏమేమి ఉంటాయి, బైక్స్ కానించి లారీల వరకు కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి. ఫార్మసీకి సంబంధించిన ట్రాక్టర్లు, జేసీబీలు, అలాగే మినీ ట్రాక్టర్లు, ఆటోలు, టాటా ఏసీలు, అశోక్ లైలాండ్ లారీలు, భారత్ బెంజ్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ప్రతి నెలలో 3 రోజులు మాత్రం వేలం పాట నిర్వహిస్తారు. ఏదైనా ట్రాక్టర్ గానీ ఏదైనా వెహికల్ గానీ బ్యాంకు వాళ్ళు సీజ్ చేస్తే దానికి 3 నెలల టైం లిమిట్ అనేది ఉంటది. ఈ 3 నెలల లోపు దాని యజమాని వచ్చి దానికి సంబంధించిన అన్ని మనీ అనేది పే చేసి తన వెహికల్ తన రికవరీ చేసుకుంటే దాన్ని తన ఓనర్కి ఇస్తారు. లేదంటే 3 నెలల తర్వాత దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంటరీ అనేవి బ్యాంక్ వాళ్ళ చేతికి వచ్చాక ఆ బండిని వేలం పాటకి సిద్ధం చేస్తారు. ఆ వేలం పాటకి సంబంధించింది ఒక లైవ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు వేలం పాటకి సంబంధించిన వీడియో రికార్డింగ్ మాత్రం ఎటువంటి వీడియో రికార్డింగ్ చేయొద్దన్నారు. ఎందుకంటే ఫిట్ గా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఎక్కడైనా సరే మనం కెమెరా ఆన్ చేయడానికి లేని విధంగా సెక్యూరిటీ ఉన్నారు. ఆ వేలం పాట లైవ్ ని మనం రికార్డ్ చేసుకోవాలంటే అక్కడ ఏదైనా వెహికల్ మనం కొంటే వాళ్ళే దానికి సంబంధించిన లైవ్ కాపీ అనేది దగ్గరుండి మీరు రికార్డ్ చేసుకునే విధంగా వాళ్ళే అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. మనం ఏదైనా వెహికల్ కొనాలి అలా రికార్డ్ చేసుకోవాలంటే, లేదా అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మాత్రం నార్మల్ టైంలోనే కానీ వేలం పాట సమయంలో మాత్రం వీడియో రికార్డింగ్ అనేది చేయనీరు. ఫ్రెండ్స్, మనం ఆ వేలం పాటలో పాల్గొనాలి అంటే ఒకప్పుడు మాత్రం 50,000 రూపాయల మనీ అనేది పే చేయాలి. డిపాజిట్ చేయాలంటే డిపాజిట్ చేశాక ఆ వేలం పాటలో మనం ఏదైనా వెహికల్ కొంటే ఆ అమౌంట్ కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ కట్టించుకుంటారు. లేదంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ అనేవి మనకి తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు రూల్స్ అనేవి మారినాయి, కొత్త సిస్టమ్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు వేలం పాటలో పాల్గొనాలంటే ముందు మన ప్రూఫ్లు అనేవి ఉండాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. తర్వాత మనం 20,150 రూపాయల అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. మనం వేలం పాటలో ఏదైనా వెహికల్ సొంతం చేసుకుంటేనేమో ఆ డబ్బులు అనేవి కట్ చేస్తారు. సొంతం చేసుకోకపోతే మన 20,000 రూపాయల 150 రూపాయల్లో 150 రూపాయలు కట్ చేసుకుని మన 20,000 అనేవి మనకి రిటర్న్ ఇస్తారు. అవి వేలం పాట ఛార్జెస్ గా 150ని కట్ చేస్తారు. ఆ 150 కట్ చేయంగా మిగిలిన 20,000 అనేవి మనకి ఇస్తారు. కాబట్టి ఈ వేలం పాటలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 20,150 రూపాయలు మాత్రం మినిమం అమౌంట్ గా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కాగా గుంటూరు జిల్లాలో ఉన్న శ్రీరామ్ ఆటో మాల్లో ఉంది. కాబట్టి అక్కడ ఉన్న సిస్టమ్ అనేది నేను వివరంగా చెప్తాను. ఎక్కడ పోయినా ఈ సిస్టమ్ అనేది కామన్ గా ఉంటది. ఎవరన్నా వేలం పాటలో పాల్గొనాలి అనుకుంటే మీరు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని చూసుకొని మీకు నచ్చిన వెహికల్ ఏదైనా ఉంటే ఆ వేలం పాటలో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే జేసీబీలు, అశోక్ లైలాండ్ లారీలు చాలా ఉన్నాయి. ఇవి కేవలం సీజ్ చేయబడిన వెహికల్సే కానీ ఏదైనా ప్రాబ్లంతో వచ్చిన వెహికల్స్ అయితే కాదు, సూపర్ కండిషన్ లోనే ఉన్నాయి. మనం ఏదైనా బండిని చూసినప్పుడు ఆ బండిని మనం టెస్ట్ డ్రైవ్ చేసినాకే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఆటో మాల్ చాలా స్పేసియస్ గా ఉంటది. మీరు ఏదైనా వెహికల్ నచ్చితే అక్కడ మీకు టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని ఇస్తారు. అక్కడ సంబంధించిన వ్యక్తి ఆ వెహికల్ వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసేంత వరకు ఆ వెహికల్లోనే ఉంటాడు. లారీల విషయానికి వస్తే చాలా లారీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా లాంగ్ లెంత్ అవుతుందని చెప్పేసి నేను స్పీడ్ మోడ్ లో పెట్టాను. లారీలు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. సుమారు అబౌవ్ 50 లారీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వేలం పాటలో మీరు మనీ పే చేసినప్పుడు అక్కడ వేలం పాట సంబంధించిన ఒక బుక్ అనేది ఇస్తారు.
ఆ బుక్ లో అక్కడ ఏ వెహికల్స్ అయితే వేలం పాటలో ఉన్నాయో ఆ బండి మీద ఒక స్టిక్కర్ పాయింట్ వేస్తారు, దాని మీద ఒక రోల్ నెంబర్ ఇస్తారు. ఆ రోల్ నెంబర్ ని బుక్ పేజీలో చూస్తే ఆ బండికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ పేజీలో ఉంటాయి. దాని ప్రకారం మనం బండికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళని అడగకుండానే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకోవచ్చు. దాని మీద ఏమైనా పెనాల్టీలు ఉన్నాయా, దాని మీద ఎన్ని కిస్తీలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు ఎంత పే చేశారనేవి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.